బాబాయ్ మీ పేరేంటి? నరాటంకర్ నరాటి. మీరు అక్కడ ఇల్లు? మాకు ఇల్లు ఉంది. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది ఊరికి వచ్చి. 8 సంవత్సరాలు బట్టి కూడా మేము 8 సంవత్సరాలు బట్టి ఆమె గుడి చేసుకొని రేకులు వేసుకొని మా పిల్లగాళ్ళు ఇద్దరు మేము అందరం మా బిడ్డ అందరం ఆనే ఉంటాం. అందరం ఇల్లు కట్టుకునే ఉంటాం. వేరే వేరే ఇల్లు ఉంటాం. ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు? కట్టుకుని వాళ్ళని బతుకుతున్నాం. ఈ కూలినాలు చేసుకుంటాం. ఖమ్మం వచ్చి ఎలుగునట్ల భూదాన బోర్డు మీద మేము ఇల్లు వేసుకున్నాం. ఇల్లు వేసుకున్న తర్వాత మాకు నోటీసులు అయితే ఏమీ లేదు. మేము ఖమ్మం వచ్చి రోజు సుతారు పని చేసి పోయి అలా బండుకుంటున్నాం. ఖమ్మంలో కొన్నాళ్ళు కిరాయి కొన్నాం. ఆ కిరాయిలు కట్టలేక భూదాన బోర్డు ఉందని చెప్పి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల కింద ఆనే ఉంటున్నాం. కొనుక్కుంటూ ఈ పని చేసుకుంటూ ఇంట్లో పోతున్నాం. మాకు పట్టాలు అయితే అంటే పట్టాలు వాళ్ళు ఏం చెప్పట్లేదు. మాకు పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అసలు అధికారులు కానీ ఏం చెప్పట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. నీళ్లు లేవు, కరెంటు లేవయ్యా, మేము ఎట్లా బతకాలా, చీకట్లో ఉన్నాం మేము అని చెప్తే కలెక్టర్ గారు ఏం చెప్పినట్టు మీకు ఆర్డర్ లేదా, ఉండడానికి వాళ్ళు లేదు, మేము ఇయ్యం, కరెంట్ ఇయ్యం. మున్సిపాలిటీకి పోయినాం. మున్సిపాలిటీకి పోతే మాకు నీళ్ళు లేవు, కరెంట్ లేదు, మాకు రోడ్లు కూడా లేవంటే ఆయన ఏం చేసిండు, ఒక 2 రోజులు ట్రాక్టర్లు ట్యాంకర్లు పంపించాడు నీళ్లు. 2 రోజులు పంపించిండు, కథం అయిపోయింది. మళ్ళీ 9 లాసల కాడికి పోయినాం. 9 లాసల కాడికి పోతే అసలు మందులు ఏం చేయలే, ఏం మాట్లాడలే. అయ్యా దండం పెట్టినా కూడా కారు ఎక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయింది. వాడికి ఏం సార్ ఇస్తాను మాకు ఎట్లా మా బతుకులు పెట్టుకున్నాయి, దాంట్లో కరెంట్లు దోవలల్లా పావులల్లా చేనులల్లా ఇట్లా చంపుకుంటూ వాటి చంపుకుంటూ మేము కుట్టించుకుంటూ మేము పోతున్నాం. అది కొన్నాళ్ళకి ఇట్లా పోతుంటే ఆయన కాడికి పోయినాక ఆయన ఏమంటుందంటే ఇది తుమ్మలనాశనం చేసే పని, మీరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కలవండి, మీరు ఆయన చెప్తాడు, మీరు ఆయనకి చెప్పాలి కానీ నాదేం లేదు. నేను సూర్యాపేట పాలేరు బిల్లులు నేను చేసేది ఏం లేదు, ఆయన కలవన్నాడు. ఆయన కాడికి పోతే లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. మాకు ఇక్కడికి వచ్చిందా అయిపోయినాక మేము ఏం చేసాం, ఏం చేయలేక అట్లే ఫుల్ చేసుకుంటా బతుకుంటూ అక్కడ ఉంటున్నాం. మాకు నోటీసులు ఏమి ఇవ్వలే, ఇవ్వకుండా మేము దేశపోయి జైలు ఇక్కడే 2 టౌన్ పోలీస్ స్టేషన్ వేసాడు ఒక 5గురిని మమ్మల్ని. ఆ పోలీసులు బెటాలియన్ దిగుతుంటే అవి మొత్తం అటు నుంచి మొత్తం పోలీసులు 1000-1500 మంది పోలీసులు గొండాలు మొత్తం తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేము మమ్మల్ని స్టేషన్ పట్టపోయారు సిఐ గారు. పట్టపోయిన తర్వాత మేము వేసాం, మేము చేసేది అలా ఆగిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళి కోలకొడతారు వీళ్ళు జేపీసీలు తీసుకొచ్చి చాలా జేపీసీలు కొద్ది కాదు, ఏ పదారికి ఆ పదారికి కూలగొట్టి తెల్లారి వచ్చింది. నైట్ 7ంటికి వచ్చిన చూస్తానికి ఏమి లేవు, ఒక్క సమానం కూడా తీలే, మొత్తం ఏమి లేవు, మొత్తం కప్పగులేయాలి. తర్వాత అవన్నీ పైపు రేకులను లేపుకుండా బిల్ చేసుకొని మళ్ళా ఈ కలెక్టర్ గారు యాళ్ళు పెట్టి తోలిచ్చి ఉండమని చెప్పారు. చెప్పితే సర్లే అని చెప్పి మీకు ఆడ ఏం లేదు కదా దిక్కు, వీడికి వచ్చి ఎప్పుడు ఏమంటారు 3 రోజులు 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతున్నావా అన్నం ఒకనాడు పెడతారు, ఒకనాడు పెడతలేదు. ఇవాళ అసలే పెట్టలే. మంచిళ్ళు అడిగితే మంచిళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మేమే కొనుక్కొచ్చుకొని తాగినాం. ఇవాళ ఉన్నాం గడ్డిపోలేక ఎక్కడ నాకు ఎక్కడ ఏమి లేదు, ఇవాళ ఆగుతున్నాం. మీరు ఏమంటారు రేపు ఎల్లుండో మీరు వెళ్ళిపోవాలా అంటారు. వెళ్ళిపోవాలనేది మాకు అర్థంగా పని చేసుకునేది పోయింది. పైసలు ఇట్లా పోదాలన్నా పైసలు ఏడుండాలన్నా ఎక్కడ ఉండదు, ఇల్లు అనేది ఉంటే పోదాం. ఎన్ని ఇల్లు కట్టుకున్నారు మీరు ఆడ? మీదొకటి మీ బాబు వాళ్ళది 3 ఇల్లు. 3 ఇల్లు కట్టుకున్నారు. 3 పోయినాయి. ఏం లేవు, అందరూ ఇక రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఇందాక వచ్చింది మా అబ్బాయి పోయింది, కిరాయి గిల్లి దొరుకుతాను చూసుకున్నామని 3 సార్లు వేసాం. సార్ 3 సార్లు వేసాం. గుట్ట కింద వేసినాం 5 దిగులు చేశాడు, మళ్ళీ గుట్ట పైన వేసినాం 5 దిగులు చేశాడు. మళ్ళీ తర్వాత తీసుకుంటా గుట్ట ముందు కొద్దిగా వేస్తుంటా ఇప్పుడు ఈ మళ్ళీ గులు చేశాడు. ఇక 3 సార్లు వేసినా 3 సార్లు గురి చేశాడు. ఇక లాస్ట్ టైం ఏం లేదు, అలా మొత్తం పెన్షన్ చెప్తారు, బందోబస్తు చేసుకుంటారు. లేదు లేదు ఏం లేదు. మరి ఇవాళ రేపు ఇంకొక 2-3 రోజులు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటారు. వెళ్ళిపోవాలనేది దిక్కు దాసుగా ఏం చేయాలో ఇవో అర్థం కాదు. మరి వేరే ఏదైనా కట్టుకునే దగ్గరనో లేదనుకుంటే వేరే చోట ఇచ్చే వరకు మరి ఇక్కడ ఉండడానికి ఉండట్లేదు.
లేదంట. వేరే చోట ఇచ్చిన దాకా వెంటనే మేము అంటున్నాం, ఆయన అంటున్నాం మీరు ఎట్లా పోండి, వచ్చినాక రాండి మేము చెప్తాం. చేస్తున్నాం కదా, దర్యాప్తు చేస్తున్నాం కదా, మీ ఆధార్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు కట్టుకుంటారు కదా, మేము ఏం చేసిన దాకా 10 రోజులు పట్టొచ్చు, సర్వే చేస్తున్నాం, అప్పుడు తేడాన్ని చూపిస్తాం. మరి ఇన్ని కుటుంబాలు 600 కుటుంబాలు మరి ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళి ఉండాలంటే అదే అడిగారా మరి అట్లా? ఏడండి మాకేంటి ఎటైనా పోండి తెల్లపోయి ఏమైనా చేసుకుని మాకు తెలియదు. అన్న కూడా పెడతారు, ఇది బీజేపీ వాళ్ళు ఇచ్చి పెడతారు పనులు, గవర్నమెంట్ అది వేరే పార్టీ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఇది అదే సంగతి, అంతే అంతే. మేము వెళ్ళిపోవాలంటే మాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఇల్లు ఫ్లాట్ అట్లాంటిది అంటారా, అంటున్నారా? ఏమైనా దర్యాప్తు చేస్తారు అంటారు. ఇంకా ఇవన్నీ అందరూ అడిగి తెలుసుకున్నాక సర్వే చేసిన తర్వాత అది తర్వాత చెప్తాం. ఇప్పుడు చెప్పం, ఇది 6 ఉండాలా 7 ఉండాలని మేము చెప్పం, ఏం చెప్పం. అట్లా చూసారు కదా పరిస్థితి. ఏమనంటే సరే ఇల్లు కూలిపోయింది, ఏదీ లేదు, సర్వం అంతా పోగొట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు అవుతుంది అనుకుంటాను. కానీ ఎక్కడున్నా గానీ, ఎలాంటి ఆఫీస్ లో ఉన్నా గానీ, ఏ అంబేద్కర్ భవన్ లో ఉన్నా, ఏడున్నా గానీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే, ఇవాళ రేపు అనేది తప్ప చివరి వరకు అయితే శాశ్వతం కాదు. అది కూడా ఇవాళ రేపట్లో ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారంట. మరి ఎక్కడికి వెళ్ళి ఉండాలో, ఎక్కడ తలదాచుకోవాలో, మరి ఇన్ని కుటుంబాలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళి ఉండాలో, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి చూద్దాం మరి వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు ఏంటో అనేది కూడా ఎదురు చూద్దాం.